చెన్నై మహానగరం విస్తరణ చేస్తున్నారు. తాజాగా చెన్నై కార్పొరేషన్ సరిహద్దులను విస్తరిస్తున్నారు. శివార్లోని 50 పంచాయతీలని కలుపుకుని 250 వార్డులుగా కార్పొరేషన్ మారబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రకటన ఏడాది చివరిలో వెలువరించడానికి సిద్ధపడుతున్నారు. గతంలో 174 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 155 వార్డులు, 10 జోన్లతో ఉన్న చెన్నై కార్పొరేషన్ సరిహద్దులు 2011లో విస్తరించారు. శివార్లోని 9 మున్సిపాలిటీలు, 8 పట్టణ పంచాయతీలు, 25 పంచాయతీలను కలుపుకుని 424 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 200 వార్డులు, 15 జోన్లతో ప్రస్తుతం కొనసాగుతుంది. సరిహద్దులు మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఐఏఎస్ అధికారి సెంధిల్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ శివారు ప్రాంతాలను 50 పంచాయతీలను జీసీసీలో విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఆ జాబితాలో చెంగల్పట్టు జిల్లా పోరూరు, షోలింగనల్లూరు శాసనసభ నియోజకవర్గాలను కొన్ని పంచాయతీలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదే సందర్భంలో కీలకమైనటువంటిది ఏదైతే ఇతర ప్రాంతాలు కలుపుకెళ్ళేటటువంటి సందర్భంలో కాంచీపురం జిల్లా అలందూరు, శ్రీపెరంబదూరు నియోజకవర్గం కొన్ని పంచాయతీలు కూడా కలుపుతూ ఉన్నారు. ఈ పంచాయతీల విలీనంతో మహానగర చెన్నై కార్పొరేషన్ మొత్తం 250 వార్డులతో విస్తరించబోతోంది అన్నటువంటిది జీసీసీ చెప్తోంది. శాసనసభ నియోజకవర్గాల ఆధారంగా జోన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఈ వీటిని ఏడాది ఆఖరిలో ప్రకటన వెలువరించేందుకు సిద్ధపడుతున్నారు.